హలో నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? ఆడియన్స్ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నావు? ఎలా ఉండకూడదు అనుకున్నాను అలా ఉన్నానమ్మా. శివ బాట్నీ పాటలో ఆ సాంగ్ లోని అమలా గారు మిమ్మల్ని లేపి ఒక స్టెప్ వేయిస్తారు సార్. ఆ స్టెప్ మేము వీకెండ్ లో చూడాలనుకుంటున్నాం సార్. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీకు? మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. హాయ్ సార్, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సంజయ్, ఎందుకంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నావు నా గురించి? అసలు నేను ఏం చెప్పే పరిస్థితిలో లేదు బాబాయ్. నాకు నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చి సంజన గారు. తను చాలా ట్రాన్స్పరెంట్ అండ్ ఎమాన్యుయల్ కూడా. ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. అని గ్రేట్ సజెషన్ ఇస్తారా? ఫస్ట్ మాధురి గారు మాట్లాడిన ఆపే. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను ఆవిడకి ఎన్ని సారీ చెప్పాలో. పాపం కోపంతో నేను ఆవిడ మీద అర్చేస్తున్నాను, తిట్టేస్తున్నాను. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. పాడుతున్నావు, అర్థమవుతుంది. నేను అదే చెప్తున్నా. నేను ఆవిడ మాట నేను అస్సలు వినట్లేదు. ఎవని లెక్క చెయ్యాలి. ఇక్కడ మీ మాట వినడానికి నేను రాలేదు. నా గేమ్ నన్ను ఆడడానికి వదిలేయండి. నేను చదువుకోవడానికి వచ్చాను, చదువుకోవడానికి మాత్రమే వచ్చాను. దయచేసి నన్ను చదువుకోనివ్వండి ప్లీజ్. నాకు ఒక్కటే ఉంది, ఈ సీజన్ ఎలా అయినా గెలవాలి. నువ్వు గెలుస్తావు. ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని? గెలవాలని ఆశ ఉంటే చాలదా మావా? లేదు మా మాట కూడా తెలియాలి. నువ్వు ఫైనల్స్ లో ఉంటే ఆ థర్డ్ సీట్ కేసు వస్తుంది కదా, థర్డ్ ప్లేస్ కి తీసుకొని బయటకు వెళ్ళిపోతాను. పెద్ద ప్లానింగే రా. సాయి వెరీ బ్యాడ్ క్యారెక్టర్. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఏమైంది? ఎప్పుడు ఒక దగ్గర ఏవో ఫిట్టింగ్స్ పెట్టడానికి ట్రై చేస్తుంటారు. సాయి అన్ని ఎదురుగా చెప్పడేమో, పక్కన చెప్తాడేమో. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. నా గురించి అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడకు. నేను ఎవరి దగ్గరికి నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇంగ్లీష్ ఏంట్రా? పాయింట్స్ నేను చెప్పాలి కదా. పాయింట్లా? కామన్ సెన్స్ అది. నీకు ఉందిలే బాగా. ఉంది కానీ ఎక్కువగా వాడు. నీ లవ్ నాకు కావాలని అడిగాను. ప్రాబ్లం అది మీ ఇద్దరు పర్సనల్ డిస్కషన్. దాన్ని తీసుకొస్తా. తగ్గించు. ఏంటి మొగుడి చెప్పినట్టు చెబుతున్నావు? అంత ఎదోలా కనపడుతున్నానా? మీరు చెప్పేది నేను విన్ను. నీకు ఎవరయ్యా చెప్పారు? నీకు చెప్పినంత బుద్ధి తక్కువ ఎదోలు ఎవరు లేరు ఇక్కడ. మీరు కొంచెం నోరు అదుపుతులు. వాడి నోట్లో నోరు ఎందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి దోలు ఎక్కువ. నువ్వు కూడా అదుపులో ఉంచుకో. బ్యాక్ వెళ్ళి మాట్లాడి తగ్గించు, అదుపులో ఉంచుకో. నీ గేమ్ నువ్వు ఆడుకోవడానికి వచ్చావా? అందరి దగ్గరికి చెప్పడానికి వచ్చావా? నా సాగు నేను వస్తా, నీకెందుకు? నాకేంటో అర్థం కావట్లేదు సిచ్యువేషన్. నీకు బ్రెయిన్ కూడా లేదు, నీకు బుద్ధే లేదు అనుకున్నా. నాకు బ్రెయిన్ లేదు, నాకు బుద్ధి లేదు. నీకు బుద్ధి ఉందా? లేదు. నీ దగ్గర ఉంటే ఒక అరకే చెప్పేవు. తరుణ్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడంట. ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోవే? నీకే ఆట ఆడదని చెప్పాను నేను. మరి ఎందుకు అలా ఊరికే వెనక మాట్లాడతాడు? నా ముందు చెప్పడానికి భయపడుతున్నాడు వేదవా. నేను ఎప్పుడు భయపడినా? నేను వెనక మాట్లాడేవాడిని అయితే తనుజాతో ఎందుకు మాట్లాడతానండి? లాజిక్ కరెక్ట్ గానే ఉందనా? ఎందుకు అడగాలి? ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఎందుకు అడగాలి? అలాంటి చిన్న చిన్న విషయాలకు బిహేవియర్ చేంజ్ చిన్న పిల్లలాగా. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? కార్ వస్తుంది. ఏం చేస్తాను రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని బ్లూఫిల్ ఇస్తున్నావా? బ్లూఫిల్ ఇస్తానవారా? ఇదిగో కార్ లోపల పెట్టింది నొక్కేసేలా ఉంది. హాయ్ హౌ ఆర్ యు? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. బట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా? నైస్ షర్ట్ సార్. ఇవాళ చొక్కా చాలా బాగుంది. సొక్కకి ఉన్న బొక్క పడ్డేమో చూడు. మాన్యుల్, నువ్వు ఆడిన తీరు సార్, యు డిజర్వ్ టు బి ద కెప్టెన్. తనుజ, హౌస్ యువర్ హెల్త్? యా సార్, ఐమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ. లో బీపీ? ఏం చేయాలి? వెంటనే సోదా పడిపోవాలి. నిన్ను చూసుకోవటానికి మాధురి గారు ఉన్న తర్వాత నువ్వు ఇలా అయితే ఎలా అమ్మా? ఆవిడ వల్ల లో బీపీ వస్తుంది. లిసినోప్రిల్ HCTZ అనే టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే బీపీ తగ్గిపోతాయి. అక్కడున్న వర్డ్స్ లో ఒక వర్డ్ పిక్ చేసి వాళ్ళ మెడలో వేసి ఎందుకో చెప్పాలి. చెప్తా. నిన్నెందుకు పిలిచానో తెలుసా? నీ మనసులో ఏముంటే అది క్లియర్ గా చెప్తావని. నీకు ఫోకస్ చాలా ఎక్కువ కదా. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుందే. విన్నట్టు కాదు, రాసినట్టుంటుంది. నాకు ఇక్కడ బాండ్స్ లేవమ్మా. ఫేక్ బాండ్స్. తనుజతో బాండ్ ఫేక్ అనిపిస్తుంది సార్. తనుజాతో బాండ్ ఫేక్. అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నా దగ్గరికి 5-6 టైమ్స్ వచ్చి నీ ప్రేమ నాకు దొరకట్లేదు, నన్ను దూరం పెడుతున్నారు, ఎందుకు నన్ను అడగాలి? నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. తర్వాత ఒక టాస్క్ జరిగింది, అందులో నేను ఒక మెంబర్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల అప్పటి నుంచి తన బిహేవియర్ లో చేంజ్ వచ్చింది సార్. మీరు మారారు సార్, మీరు మారిపోయారు. నేనేం మారలేదు కత్తి, నేను అదే లుచ్చాగాన్ని.
తనుజాని నువ్వు నామినేట్ చేసినటువంటి రీజన్ ఏంటి? నువ్వు ఒక్క గేమ్ కూడా సరిగ్గా ఆడట్లేదు, ఏడుస్తూనే ఉంటది. ఈ రీజన్స్ చెప్పి చేశాను సార్. ఈ హౌస్ లోకి నేను బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు నీకులాగా అన్నావా లేదా? అన్నాను సార్. మరి ఎందుకు మాధురి దగ్గర బాండ్స్? ఎందుకు అడిగావు? బుద్ధి లేక. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే సార్. ఫైనల్ గా టాస్క్ లో నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఇదేంటి బాబు అమౌంట్ అమౌంటా? ఫైనల్ గా వాట్ హ్యాపెన్ టు యూ? నీ దగ్గర జీరో మనీ అండ్ ఆట కూడా జీరో అయిపోయింది. ఇక ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. పోరా, నాకు తెలుసు. ఆపర్చునిటీ వస్తుందని వెయిట్ చేయడం కాదు రమ్య, ఆపర్చునిటీ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. ఇండస్ట్రీలో ఎవరు ఏది ఎవరు మనమే లాగేసుకోవాలి. తనుజా, మాధురి నీది ఫేక్ బంధమా? అంటే మీకు తెలిసిపోయిందా? ఆవిడ లైక్ నాకు ఎవరు ఏమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు, నేను చాలా జెన్యున్ గా ఉన్నాను. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దంలో నీ మొహం చూసుకోరా, ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకోరా. నువ్వెంత నన్ను లైక్ తోసినా నేను వెళ్ళను అన్నట్టుగా. గుర్తుపెట్టుకోన్నా, నాతో ఒకరితో రిలేషన్ ఏర్పడ్డాక కట్ అవటం అనేది జరగదు. అంతేనా పాప, లేక నాన్నని రాజాతో రీప్లేస్ చేసి? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. మ్యానిపులేటర్ రమ్య, బాయ్. ఎవరైనా ఒకరు సోలోగా దొరికితే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా మ్యానిపులేట్ చేయాలి? ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా, మనకంత లేదు సార్. ముందే మేము ఫిక్స్ అయ్యాం సార్ ఓడిపోతామని. ఏంటి ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఇల్లు కూడా ఓడిపోతారని ఫిక్స్ అయిపోయారా? నువ్వు పెద్ద మింటర్వి. అరే నీకే నా మీద నమ్మకం లేకపోతే ఇక నేను క్యాటర్ చేయడం ఎందుకు? చంపేశావు. మేము ఆడతామని కాన్ఫిడెన్స్ తో వెళ్ళాం కానీ వాళ్ళు గెలుస్తామనే కాన్ఫిడెన్స్ తో వచ్చారు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఇమ్మెచ్యూర్ సార్. కళ్యాణ్ కి ఇమ్మెచ్యూర్ ఎందుకు? యాక్సెప్టెన్స్ లేదు సార్ వాడిలో. సో అది చాలా ఇమ్మెచ్యూర్ గా అనిపించింది సార్. ఇప్పుడు కళ్యాణ్ బ్యాక్ స్టాప్ చేసాడా? ఆ మాట ఇచ్చి వేరే వాళ్ళతో కలిసి నన్ను బెడ్ మీద దోస్తాడు సార్. అన్యాయం. మీరు బాగా చేసినప్పుడేదా? నామినేషన్ స్లిప్ కోసం ఎవరిని నామినేట్ చేస్తానని చెప్పావు? తనుజ సార్. ఏం మరి ఎందుకు చేయలేనని భయం వేసింది, అనవసరం అనిపించింది, తొందరపడి నిర్ణయం తీసుకున్నానేమో అనిపించింది. ఆల్రెడీ చెప్పిన రీజన్స్ తో నామినేషన్ చేయకూడదు. ఆ బిట్టర్ లడ్డు మూమెంట్ ఒక్కడ యాడ్ ఆన్ చేసి చెప్తే నేను కాపీ క్యాట్ లాగా పోర్ట్రే అవుతాను. అర్థం అవుతుంది. టోటల్ నామినేషన్స్ అన్ని కూడబలుక్కుని చేస్తున్నారు హౌస్ లో. స్లిప్ ఇచ్చిన తర్వాత మాట స్లిప్ అయ్యాడు అని ఫీల్ అయ్యావా? నేను మాట స్లిప్ అయ్యాడని అయితే ఫీల్ అయ్యాను సార్. అంత బాధపడకున్నా, లైట్ తీసుకో. అంటే అవతల వ్యక్తికి నువ్వు చేస్తాననే విషయం తెలియకుండా ఆపేయటానికా లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు సార్. నాకేం అర్థం కావట్లేదు. నాకు కూడా అదే అర్థం కావట్లేదు. నేను ఆ పాయింట్ లో ఆపి తను నిన్ను చేస్తానన్నాడు తనుజ, అది చెప్పే తీసుకున్నాడు. ఇప్పుడు వేరే మార్చేస్తాడు సార్ వీడు అన్నింటినీ మార్చేస్తున్నాడు సార్. తనూజన్ నామినేట్ చేయలేదని నీ కోపం వచ్చిందా, లేదా సంజనాన్ని చేశాడని కోపం? సంజన గారిని చేశారని నాకు కోపం రాలేదు సార్. మిషన్ నడుస్తుంది ఇక్కడ. నీ దగ్గర ఉన్న స్లిప్ కళ్యాణ్కి ఇచ్చే బదులు ఆ స్లిప్ నీ దగ్గరే ఉంచుకుని సార్ నువ్వే తనుజన్ నామినేట్ చేయొచ్చు కదా. మీరు సూపర్ సార్, డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చారు. నీకు నామినేట్ చేయాలని అనిపించలేదు కానీ కళ్యాణ్ తో నామినేట్ చేయించాలనిపించింది. అవునా కాదా? అవును. కళ్యాణ్ నీ దగ్గర స్లిప్ తీసుకునే టైంలో సంజనాన్ని నామినేట్ చేస్తానని చెప్తే ఇచ్చేవాడివా? ఇవ్వను సార్ నేను. అదెలా కుదురుద్దమ్మా? ఇప్పుడేగా చెప్పావు ఎవరిని నామినేట్ చేస్తానన్నా ఇస్తాను అని. సారీ, కరెక్ట్, మర్చిపోయాను. కాదు సార్, సంజన గారిని నామినేట్ చేస్తానంటే ఆలోచించుకునేవాడిని సార్ అని చెప్పాను సార్ నేను. నేను నమ్మను. నామినేషన్స్ టైంలో నువ్వు చెప్పింది ఏంటో గుర్తుందా? మర్చిపోయినా కూర్చోడానికి నువ్వు ఉన్నావు కదా. నీ ఫ్రస్ట్రేషన్ నీకు చూపిస్తాను, చూడు. బిగ్ బాస్ వీడియో ప్లీజ్ చూడండి. నీరు పోసి చచ్చిపోతున్న మొక్కను పెంచినట్టయింది. ఇప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి అక్కడ మాట్లాడిన దానికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. చచ్చిపోయిన మొక్క ఒకసారి లేమ్మా. నీ నమ్మకం ఏంటి ఆ వీడియో చూసిన తర్వాత? సార్ నేను యాక్చువల్లీ షాక్ అవుతున్నా. ఇదొకటి షాక్ లోకి వెళ్ళిందంటే గంట దాకా తిరిగి రాదు. నువ్వు గ్యారంటీగా సేఫ్ ఆడావు ఇక్కడ. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. నేను నీకు చెప్పాలనుకున్నది ఒకటే, అందరి దృష్టిలో మంచిగా ఉండలేము, సేఫ్ మాత్రం ఆడద్దు. ఓకే సార్. ఎరా వీడిప్పుడు నాకు వార్నింగ్ ఇచ్చాడా, సజెషన్ ఇచ్చాడా? ఫ్యూచర్ చెప్పెళ్ళాడండి. నన్ను మాట్లాడినది సార్, జుట్టు పట్టుకొని నెలకేసి కొడతాను, వరస్ట్ అది ఇది అని చాలా మాట్లాడేసింది సార్. అవును బన్నీ, వాడు తిట్లకు మనిషిన్న వాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు.
ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. పవన్ తో ఒకటి అయిపోతుంది. అట్ లాస్ట్ పవన్ తను గేమ్ కలిసే ఆడతారు. బట్ అయినా సరే నమ్మి డబ్బులు ఇచ్చాను సార్. నమ్మేనరా నిన్ను. నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఎట్లా చేస్తారు? నేను గేమ్ ని గేమ్ లాగా ఆడతాను. గేమ్ విషయానికి వచ్చినప్పుడు పవన్ వేరు, నేను వేరు. పవన్ కి నేను సపోర్ట్ చేయను. అంటాం అంతే, మన మాట మీద ఉంటావేంటి? నేను ఎందుకు ఇస్తాను అన్నావు, ఆ తర్వాత వెళ్ళి ఇచ్చావు కదా. ఎక్కడ వెన్నుపోటు సార్? మరి చేసింది అదే కదా, ఇవ్వను అని డబ్బులు ఇచ్చేస్తే షీ విల్ ఫీల్ లైక్ దట్. నో, నీకంతా రివర్స్ లో కనపడుతుందమ్మా. ఇమాన్యుల్ కళ్యాణ్ విషయంలో ఏం జరిగిందో మీ ఇద్దరి విషయంలో కూడా అదే జరిగింది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నాకు కూర్చో. వాళ్ళిద్దరిలో కొంచెం తప్పు అయితే కళ్యాణ్ సార్. ఆ ఇష్యూలో కళ్యాణ్ ఏం చేశాడో రీతు నువ్వు ఈ ఇష్యూలో అదే చేశావు. తను ఫీల్ అవ్వడంలో తప్పు ఉంది అని అనట్లేదు సార్. తను ఫీల్ అవ్వడంలో తప్పు కాదు, నువ్వు చెప్పకపోవడం తప్పు. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. మాధురి, ఇప్పుడే చెప్తున్నానమ్మా, నేలకేసి కొడతా, తొక్కుతా, ఈ పదాలు ఇక్కడ రైట్ కాదమ్మా. సార్ క్లియర్ గా అన్నాను సార్. బయట ఇలాగే చేస్తుంటే నాకు అలానే అన్నాను. బయట మీరు తోపు అయితే బయట చూసుకోండి అమ్మా, బిగ్ బాస్ హౌస్ లో కాదు. ఇక్కడ ప్రదర్శించొద్దండి, మీ తాండాలో ప్రదర్శించుకోండి. అండ్ రీతు సార్, మనం మాట్లాడే మాటల మూలంగానే గొడవ పెరుగుతుంది. ఇంత పెద్ద స్కెచ్ చేసి డ్రామా అంతా నడిపిస్తుంది హాంకాంగ్ చాణక్య అని మీకు తెలియదా సార్? తెలుసు, తెలియదు. ఆ టైంలో నువ్వు సైలెంట్ గా ఉండుంటే ఇష్యూ పెద్దదయ్యేది కాదు. నువ్వు ఇలా మారిపోయావేంటి భాషాబాయ్? నేను మారలేదు, ఒకడు మార్చేశాడు. తనుజ, ఏంటి రాము నీకు ఒక మనిషిగా కనపట్లేదా? వీడియో ప్లీజ్. చూడండి ఎంత నాన్ సెన్స్ ఉన్నాడంటే మధ్యలో వస్తాడు ఏదైనా సీరియస్ డిస్కషన్. మార్నింగ్ సేమ్ జరిగింది, అది అక్కడ రిపీట్ అయ్యేసరికి నేను కొంచెం చిరాకు పడ్డా. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా. చిరాకు పట్టం కరెక్టా? సార్ ఆయన విషయంలో కరెక్టే సార్. రీతు, యా తనుజతో యాక్సెప్ట్ చేస్తాను సార్. ఐ అగ్రీ విత్ హర్. యా ఇప్పుడు రామునే అడుగుదాం. ఎలా తీసుకున్నావు రాము? నో ప్రాబ్లమా? సార్ నో ప్రాబ్లం సార్. ఏంటి బ్రో అంత మాట అన్నాను నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. అండ్ తనుజ అండ్ రీతు, మీకు చిరాకు అనిపించిన ప్రేమగా విషయం ఏంటో చెప్పండి. బట్ మనుషుల్ని ప్రేమతో గెలవాలి గానీ ద్వేషంతో కాదు. ప్రేమించు వేషాలి, ప్రేమించు. కాలేజ్ ప్రేమించు, క్యాంపస్ ప్రేమించు, క్లాస్మేట్స్ ప్రేమించు. బోర్డ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. సార్ 2-3 బోర్డ్స్ యూస్ చేయొచ్చు సార్. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. Hi Sanjana. Hi. Actually, I'm a very big fan of you and the entire contestants. ఓకే ఫ్యాన్స్, మీరు ఏమైనా సెల్ఫీస్, ఆటోగ్రాఫ్స్ ఏమైనా కావాలంటే ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock గుంగ్రూ బార్ దగ్గరకు వచ్చేసేయండి. ఆటోగ్రాఫ్ 200, సెల్ఫీ 350. స్టార్టింగ్ మీ గేమ్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం ఈ మధ్య మీరు తక్కువ కనిపిస్తున్నారు. వాసు, నాన్న వాసు, ఎక్కడ నాన్న నువ్వు? సార్ అందరు కనిపించాలి కదా సార్, అందరు ఏమేమో చేస్తున్నారు. ఓ పని చేసి స్టేజ్ మీదకి వచ్చే, నువ్వు ఒక్కదాని మీద కనపడతావు. కూల్ గా, కామ్ గా దొంగతనం చేసిన ఘరానా దొంగ ఎవరో తెలుసా? కెప్టెన్ సుమన్ శెట్టి. ఇతను ఒక ముసుగు దొంగ. కంప్లైంట్ చేసావు కదా, మహా డేంజర్ ముసుగు దొంగ. సుమన్ శెట్టి ఆటలో టాస్క్ ప్రకారం దొంగతనం చేశాడు. నీ దొంగతనానికి తన దొంగతనానికి చాలా తేడా ఉంది. నీకు నాకు మధ్య తేడా ఏమిటో? అది రాబిన్ హుడ్, నువ్వు 420. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? #రోడ్ రోలర్. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. చూడండి నేను తనుజాతో మాట్లాడుతున్నాను, వచ్చి ఒక రోడ్ రోలర్ లాగా ఎక్కుతుంది. సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. ఇది ఒక్కసారి కాదు సంజన. బిగ్ బాస్ అనదర్ వీడియో ప్లీజ్. ఆడ మనకు షార్ట్ ఫిల్మ్ చూపించినాడు, వీడికి ఒకే తూరి ఫిలిం ఫెస్టివల్ చూపిస్తాడు. ఇట్స్ వాళ్ళ నుంచి నేను రోడ్ రోలర్ అని పిలిస్తే బాగుండదు కదా. అక్కడ నేనే రోడ్డు సార్, నా మీదే రోల్ చేసింది. ఇట్స్ నాట్ ఫనీ. ఇట్స్ నాట్ అ కామెడీ బ్రదర్, ఇట్స్ నాట్ అ జోక్ బ్రదర్, ఇట్స్ నాట్ అ జోక్. ఆ వర్డ్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించు. మిస్ఇంటర్ప్రిట్ అయిందా లేదా? ఇప్పుడు అందరూ నాకే నోటు దోలు ఎక్కువ అంటారు, వీడి దోలైతే నెక్స్ట్ లెవెల్. సంజన, నీ బిహేవియర్ మూలాన హర్ట్ అయిన ప్రతి వాళ్ళకి సారీ చెప్పాలి. శంకర్ సార్ ఐఎమ్ సారీ, లింగ సార్ ఐఎమ్ సారీ, వెంకట్ గారు ఐఎమ్ రియల్లీ సారీ సార్. సంజన ఇస్ టాక్సిక్. రాంగ్ పోర్ట్రేట్ అవుతాయి సార్. ఓ అమ్మాయి లైఫ్ కూడా అది మనం బ్యాట్ చేసినట్టు అవుతాము. నువ్వేదో పెద్ద పచ్చిలాగా. నువ్వు సంజనకి ఏం చెప్పావో సేమ్ అప్లైస్ టు యూ. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. కళ్యాణ్
కళ్యాణ్ సార్ నువ్వు సేవ్ అయిన తర్వాత ఎవరికేదో చెప్తాను. ఏదో చెప్దాం అనుకుని మర్చిపోయా. గుర్తొచ్చినప్పుడు నాకు వాట్సాప్ చేయను. కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నాను, మీరు కామనర్ కాదండి, చాలా పెద్ద సెలబ్రిటీ. ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు. అంతే. దట్స్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చూపుగా చాలా పవర్ఫుల్ గా ఉండగలను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బిఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.